మెయిన్ స్పీకర్ 10 minutes, సైడ్ మాట్లాడు 5 నిమిషాలు మాత్రమే. సభకు నమస్కారం అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 3 పార్టీల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఈ బడ్జెట్ అయితే తీవ్ర నిరాశను గురిచేసింది అధ్యక్ష. ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఒక అసత్యము అనేది ఈ బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే బాబు షూరిటీ బాండ్కి లేదు వారంటీ అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్యారంటీ బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఊరూరా మేనిఫెస్టో పంచారు అధ్యక్ష. అసలు వాటికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ వర్గానికి ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అధ్యక్ష. ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు, ఏం చేయలేదు అనేది. అయితే 2.5 కోట్ల మంది మహిళలు నమ్మి ఓట్లు వేశారు అధ్యక్ష. వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష. బడ్జెట్ ద్వారా తెలిసింది. 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఆడబిడ్డ నిధి లేక దగా పడ్డారు అధ్యక్ష. తల్లికి వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఉచిత బస్సును ఆశ చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష. అలాగే 50 ఏళ్ళు పైబడ్డ మహిళల నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష. అలాగే దీపం పథకాన్ని కోతలతో కొండెక్కించారు అధ్యక్ష. ఉద్యోగులకేమో విస్మరించారు. అధ్యక్ష, చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పండి, కానీ వెన్నుపోటు లాంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. అసెంబ్లీ హౌస్ లో ఇవన్నీ మాడటం కరెక్ట్ కాదు. ఇష్యూ చెప్పండి, మళ్ళీ రిప్లై మేము ఇస్తాం. నో ఇష్యూ అధ్యక్ష. దయచేసి మా నుంచి రిక్వెస్ట్. ఓకే, వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే మహిళల మాన ప్రాణాలను పణంగా పెట్టి మద్యాన్ని ఏరులై పారించేలా, మహిళలపై అఘాయిత్యాలు పెంచేలాగా మహిళల మీద అఘాయిత్యాలు పెంచేలా ఈ బడ్జెట్ ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాక దీని గురించి చదువుదామని చెప్పి పేపర్స్ కూడా తిరగేయడం జరిగింది అధ్యక్ష. అయితే కొన్ని పత్రికల్లో వార్తలు చూశాను అధ్యక్ష. కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని, కొన్నింట్లో ఏమో పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది. నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష. అనుకొని తీరా లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష, కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే వెన్నుపోటు పొడిచాడో, నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాత్రం ఈ ప్రభుత్వం బడ్జెట్ లో వెన్నుపోటు అయితే పొడిచింది అధ్యక్ష. అలాగే పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్. సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు, లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కరెక్ట్గా అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభ గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మేడి పండు లాంటి బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే మేడి పండు చూడ మేలమై ఉండు, పట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా పైకి భారీ సంఖ్యతో బడ్జెట్ ఉంది అధ్యక్ష. కేటాయింపులు చూస్తే మాత్రం అంత అన్యాయం అయితే కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారు కౌటిల్యుడి కొటేషన్ తో బడ్జెట్ ప్రారంభించారు అధ్యక్ష. కానీ కౌటిల్యుడి కొటేషన్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం కేశవ్ గారి ఎలొకేషన్స్ లో లేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రారంభంలో ఆ పుస్తకంలో చూశాను అధ్యక్ష, కొటేషన్ చెప్పారు. ఏంటి? కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషము, వారి సంక్షేమమే ఆయన సంక్షేమము అని చెప్పారు అధ్యక్ష. ఆ కొటేషన్ చూసి బడ్జెట్ అంతా సంక్షేమం 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 పేరే వినిపిస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్మారు అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు అధ్యక్ష, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి అమలు చేయడం అదేమైనా పెద్ద పనా, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఈ కొటేషన్ చూసి ప్రజలందరూ కూడా సంక్షేమానికి వరదల నిధులు పారిస్తారు అనేసి బలంగా నమ్మారు అధ్యక్ష. చూసేసరికి ఆ కొటేషన్స్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం ఈ బడ్జెట్ ఎలికేషన్స్ లో మాత్రం కనిపించలేదు అధ్యక్ష. అసలు ఈ కొటేషన్ చూసి మహిళలందరూ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు అధ్యక్ష.
కానీ ఎడ్యుకేషన్స్ చూశాక అన్యాయం గురేయమని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. ఎన్నికల్లో ఏమో హామీలు ఫుల్గా ఇచ్చారు అధ్యక్ష, బడ్జెట్ లో మాత్రం నిధులు నీళ్ళు అయిపోయాయి అధ్యక్ష. ఎందుకంటే మహాశక్తి నీళ్ళు, నిరుద్యోగ భృతి నీళ్ళు, ఉచిత బస్సు నీళ్ళు, 50 ఏళ్ళకి ఫంక్షన్ నీళ్ళు, పెళ్లి కానుక నీళ్ళు, పండగ కానుకలు నీళ్ళు, ఇలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్ లో. అలాగే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష, ఇది ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్ లో మీకు మొత్తం సూపర్ 6 పథకాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 48,000 అని ఓదర కొట్టేశారు అధ్యక్ష. యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే అనేసి ప్రచారం చేశారు అధ్యక్ష. బాబు గారు వచ్చారు అధ్యక్ష, 9 నెలలు అయింది అధ్యక్ష, ఏమి ఇచ్చారు అధ్యక్ష? తల్లికి వందనం ఎక్కడిచ్చారు అధ్యక్ష? అన్నదాత సుఖీబాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఆడబిడ్డల నిధి ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉద్యోగులకు IRDA PRC ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడు మీ బాండ్లు కానీ మేనిఫెస్టో కానీ పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యమైనది సార్ అమ్మా